వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ముందున్నటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఇక్కడ ఆడుతున్నటువంటి పెద్దలందరికీ, ఈ సంబరాన్ని చూడడానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఫ్రెండ్షిప్ డే కప్, ఫ్రెండ్షిప్ కప్ అంటే ఫ్రెండ్లీగానే వివిధ రంగాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల మధ్య టోర్నమెంట్ కండక్ట్ చేస్తామనే ఆలోచన చాలా గొప్పగా ఉంది. ఒక రాజకీయ నాయకులు మాత్రం వదిలేశారని మళ్ళప్ప బాధపడతా ఉన్నాడు. నెక్స్ట్ టైం తప్పనిసరిగా మీరు రాజకీయ నాయకులకు సంబంధించిన టీంలు కొట్టుకుంటే ఇక్కడే రక్తపాతం. ఈసారి ఎవరు గెలుస్తాడు ఎమ్మెల్యేని పెట్టండి, నేను సెంచరీ కొడతాను. రాజకీయాలు ఒత్తిడితో కూడుకున్నవి. ఎందుకంటే నిరంతరం
ఇది ఒక సాధన. ఒక క్రీడాకారుడు ఎలా అయితే పొద్దున 4 ఎన్ని బాళ్ళు కొడతామనో, ఎన్ని సెంచరీలు కొడతామో ఎంత ఆరాట పడుతుంటాడో, ఒక రాజకీయ నాయకుడు కూడా అంతే ఆరాట పడుతూ ఉంటాడు. నేను కూడా వ్యక్తిగతంగా 4 గంటలకు లేస్తాను, చదువుకుంటాను. 24వ తారీఖు అసెంబ్లీ ఉందని చెప్తున్నారు, దానికి రాసుకుంటున్నాను నోట్స్ అంతా కూడా. ఆధునిక సమస్యలంతా వింటా ఉంటాను. 6-7 గంటలకి ఎవరో నిద్ర లేస్తారా అని వేచి చూస్తాను. ఆఫీసర్లకు అందరికీ ఫోన్లు చేసి ఇదేమైంది అదేమైంది అని అడుగుతా ఉంటాను. ఇలా రోజంతా కూడా తీవ్రమైన ఒత్తిడి మధ్య రాజకీయ నాయకుడు కూడా గడుపుతూ ఉంటాడు. రాజకీయ నాయకులకు కూడా క్రీడలు చాలా అవసరమే. మామూలు వ్యక్తికి ఎలాగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో, రాజకీయ నాయకుడికి కూడా అదే రకమైన ఒత్తిడి ఉంటుంది. అందువల్ల నేను కూడా మొదటి నుంచి గ్రౌండ్ నమ్ముకున్న వాడిని. గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టమో, గ్రౌండ్కి వెళ్ళి ఏదో ఒకటి ఆడటమో, అలా నాకు అన్ని ఆటలు వచ్చినాయి. ఇప్పుడంటే గ్రౌండ్కి వచ్చే పరిస్థితి లేక ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాకింగ్ చేస్తూ ఉంటారు, లేదా ఇంట్లో అయితే చిన్న మినీ జిమ్ పెట్టుకొని అక్కడ కొంత వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఏదేమైనా ఆటలు ఎవరి జీవితంలో భాగస్వామి అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, పక్కన వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతారు. మనం ఆరోగ్యంగా లేకుండా పక్కన వాళ్ళని ఎట్లా ఆరోగ్యంగా ఉంచుతాం? మన కుటుంబంలో మనం ఆనందంగా ఉంటేనే కదా మన పక్క వాళ్ళని ఆనందంగా పెట్టడానికి. ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. ఆదోనిలో ఇంతమంది క్రీడాకారులు చూస్తా ఉంటే నాకు ఒక వైపున విపరీతమైన ఆనందం, ఇంకో వైపున విపరీతమైన బాధ. ఆనందం ఎందుకంటే అప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఎట్లా బౌలింగ్ చేస్తారా, బ్యాటింగ్ చేస్తారని నా కళ్ళ ముందే 10 టీంలు ఆడుతా ఉన్నాయి. అక్కడ ఎవరింటికి వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. అందరూ కూడా బ్రహ్మాండమైన బాడీ లాంగ్వేజ్ తో ఉతికి పడేస్తా ఉన్నారు. అది ఆనందం. అరే ఏంట్రా ఈ కర్మ? ఇంత పెద్ద ఆదోనికి, ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఆదోనికి, ఇంత పెద్ద పేరున్నటువంటి ఆదోనికి, 2వ బాంబే అని ఒకప్పుడు చెప్పుకున్నటువంటి ఆదోనికి ఒక క్రీడా మైదానం లేదింది, ఒక స్టేడియం లేదింది అని బాధ. ఈ రెండు కూడా నా మనసులో ఇబ్బంది పడతా ఉన్నాయి. కానీ తప్పనిసరిగా దేవుడు దయదలిచి ప్రభుత్వం కొంత నిధులు ఇస్తే వీలైనంత తొందరగా ఆగిపోయినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది మన దగ్గర. పునాదులేసి ఆపేసినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, దాన్ని పూర్తి చేయాలనుకున్నారు. నా కళ ఇంత పెద్ద ఆడిటోరియం ని ఏర్పాటు చేసి, పెద్ద స్టేడియం ని ఏర్పాటు చేసి, సుమారుగా ఒక 20,000 మందిని కూర్చోబెట్టి మా అన్న కళ్ళగంటా ఉన్నాడు. ఏ విధంగా అయితే నేషనల్ క్రికెట్ లో, నేషనల్ ఫుట్బాల్ లో ఆడించాలనుకుంటున్నాడో ఆ రకమైనటువంటి టెన్నిస్ లాంటివి అయితేనేమి, షటిల్ అయితేనేమి అన్ని కలిపి వచ్చేలాగా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్ని ఆడే విధంగా ఒక మంచి స్టేడియం నిర్మించాలని నా కళ. ఆ స్టేడియంలో ఈ పిల్లలందరినీ ఆడించాలని, అవి చూసుకోవాలనేటువంటి నా సంకల్పానికి దేవుడు కూడా సహకరించాలి. ప్రభుత్వం కొంత డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు అతి కష్టం ఏమిటంటే ప్రభుత్వంలో డబ్బులు చేయడానికి, రాత్రి పగలు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండడం, కొత్తగా ఆదాయ మార్గాలను ఎదుర్కోవడం, డబ్బులు వస్తే తప్ప రాష్ట్రాలకు, జిల్లాలలో కానీ, గ్రామాల్లో కానీ, లేదా పట్టణాల్లో అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిధులు సేకరించడమే అతిపెద్ద సవాలు. ఇప్పుడు దీన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ 2 ఏళ్లలో సాధిస్తారనే నమ్మకం నాకుంది. తప్పనిసరిగా ఆదోనికి మంచి రోజులు వస్తాయి. నేను ఎప్పుడు నమ్ముతాను. మొట్టమొదట నేను కోరుకున్నది ఆదోనికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని. బ్రాండ్ క్రియేట్ చేస్తే అక్కడికి డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయని నా ఉద్దేశం. అందువల్లే
గత 7-8 నెలల్లో ఏ ఊరికి పోయినా, ఏ మంత్రి దగ్గరికి పోయినా, ఏ అధికారి దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా ఆదోని 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 ఒక బ్రాండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను. చాలా వరకు కూడా నేను దాంట్లో ఫలితం సాధించాను. ఈ రోజు నేను ఆ విజయవాడలో సెక్రటరియట్ పోయి ఏ ఆఫీసుకి పోయినా సరే ఆదోని ఎమ్మెల్యే వస్తున్నాడంటారు తప్ప పాఠశాలదే అందువల్ల అది నాకు ఆనందం వేస్తుంది. మా పార్టీలో చాలా మందికి నా పేరు తెలియకపోయినా ఢిల్లీకి వెళ్తాననుకోండి, ఎక్కడ పోయినా సరే ఆదోని ఎమ్మెల్యే అంటారు తప్ప అది పాఠశాలదే అని అందరూ. నాకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి మాట ఆదోని. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి జీవిత రాజకీయాన్ని మలుపు తిప్పినటువంటి ఆదోనికి, ఓటేసినటువంటి ఆదోనికి, నన్ను ఎమ్మెల్యే చేసిన ఆదోనికి రుణం తీర్చుకోవాలని గట్టి పట్టుదలలో ఉన్నాను. 24 గంటలు పనిచేస్తా ఉన్నాను. దేవుడు సహకరించి కొంత నిధులు సమకూరితే ఆదోని రూపురేఖలు మార్చాలని పూర్తి స్థాయిలో కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాను. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి చల్లటి చూపుతో తప్పనిసరిగా ఇది సాధ్యమవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. క్రీడలని ఎలా ప్రోత్సహించాలో అలాగే కళాకారులు కూడా ఆదోనిలో చాలా మంది కనపడతారు. నాకు డాన్స్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఇంకోరు బ్రహ్మాండమైన కవితలు రాసేవాళ్ళు కూడా కొంతమంది యువకులు నాకెవరో తెలియదు కూడా. కొంతమంది వాళ్ళు మంచి కవితలు రాసి నాకు వాట్సాప్ లో పెడతా ఉంటారు. నేను అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఎవరైనా ఎక్కడ నాకు పనిచేయండి, ఆదోని సార్ నాది మంచి కవితలు రాస్తానా అన్నాడు. ఇట్లాగా చాలా మంది కళాకారుల్ని చూస్తా ఉన్నాను. వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సింది. ఆడుకోవడానికి ఏ విధంగా అయితే స్టేడియం కావాలనో అలాగే కళాకారులను ఆదరించడానికి కూడా ఒక కళాక్షేత్రం కావాలి ఆదోనిలో. దాన్ని కూడా ఒక మంచి ఆడిటోరియం ని మన పండగలు చేసుకోవడానికి కానీ మన కళలు నిరూపించుకోవడానికి ఒక మంచి ఆడిటోరియం కూడా కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు గెలిచినటువంటి టీంకు, ఓడిన టీంకు, విన్నర్స్ కి రన్నర్స్ కి ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గెలిపోవడం అన్నది సర్వసాధారణం కాబట్టి ఆటల్లో రోజు ఒక రోజు ఓడతాం, ఒక రోజు గెలుస్తాం, అంటే సీరియస్ కాదు. ఆటలాడడమే గొప్ప విషయం అన్నిటికంటే. కాబట్టి ఆటలాడడం అనేది ఒక యోగం, ఆటలాడడం అనేది ఒక భోగం. తప్పనిసరిగా దీన్ని ఎంజాయ్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముఖ్యంగా ముజీబ్ అన్నకి ఈ మధ్య కాలంలోనే ఒక టోర్నమెంట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ లాస్ట్ టైం చెప్పాడు. నాకు ఎంత ఓపిక అయ్యా నీకు అని చెప్తా ఉంటాను. చాలా ఓపిక ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆదోనిలో తప్పనిసరిగా ఈ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా మేము చేసే అన్ని కార్యక్రమాల్లో ఇన్ని భాగస్వామి చేసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఆల్ ది బెస్ట్ ముజీబ్ అన్న. బ్రహ్మాండంగా